రాబోయే రోజుల్లో క్వాంటం టెక్నాలజీలో స్వావలంబన సాధించే దేశాలే భవిష్యత్తును శాసిస్తాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఇప్పుడు భారత్ కూడా ఈ రేసులోకి అఫీషియల్గా ఎంటర్ అయింది. భారతదేశంలో క్వాంటం టెక్నాలజీ డెవలప్మెంట్కి ఇప్పుడు ఒక పవర్ఫుల్ ప్లాట్ఫామ్ దొరికిందని చెప్పవచ్చు. ఇక విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఇండియాస్ ఫస్ట్ ఓపెన్ యాక్సెస్ క్వాంటం కంప్యూటర్ టెస్ట్ బెడ్స్ లాంచ్ చేయడం జరిగింది. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక రీసెర్చ్ ప్లాట్ఫామ్. అంటే స్టూడెంట్స్, రీసెర్చ్ స్కాలర్స్, స్టార్టప్స్ అందరూ ఈ ఫెసిలిటీస్ని ఉపయోగించుకోవచ్చు. అంతేకాకుండా ఇది మన దేశంలో క్వాంటం రీసెర్చ్ని బూస్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. దీనిని ఏప్రిల్ 14, 2026న ప్రపంచ క్వాంటం దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ క్వాంటం టెస్ట్ బెడ్స్ని జాతికి అంకితం చేయడం జరిగింది. దేశీయ పరిజ్ఞానంతో తయారు చేసిన క్వాంటం కంప్యూటర్స్తో రెఫరెన్స్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం అనేది మన దేశం క్వాంటం టెక్నాలజీ రంగంలో వేసిన పెద్ద ముందడుగని చెప్పవచ్చు. వీటిని ఎక్కడ ఏర్పాటు చేశారంటే, ఒకటి అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలోను, రెండవది గన్నవరంలోని మేధా టవర్స్లోనూ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్వాంటం కంప్యూటర్స్ ఎలా పనిచేస్తాయి అంటే, ప్రస్తుతం మనం వాడుతున్న నార్మల్ కంప్యూటర్స్లో బిట్స్ను ఉపయోగిస్తాయి. బిట్స్ అంటే 0 లేదా 1, అంటే ఒక సమయంలో ఒకదానిని మాత్రమే వాడతాయి. కానీ క్వాంటమ్ కంప్యూటర్స్లో క్యూబిట్స్ను ఉపయోగిస్తాయి. క్యూబిట్స్లో 0 మరియు 1 అంటే ఒకే సమయంలో రెండింటిని ఉపయోగిస్తుంది. అంటే రెండింటిని కూడా సూపర్ పొజిషన్లో ఉంటాయి. అందువలన కంప్యూటేషన్ అనేది స్పీడ్ ఎక్కువగా ఉంటుంది. దానికి తోడు ఖచ్చితత్వం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ క్వాంటమ్ టెక్నాలజీ వలన ఉపయోగాలు: ఒకటి, సైబర్ సెక్యూరిటీకి ఉపయోగపడుతుంది. 2, డ్రగ్ డిస్కవరీ అంటే కొత్త మందులని ఆవిష్కరణకు ఇది ఉపయోగపడుతుంది. 3వది, స్పేస్ అండ్ డిఫెన్స్ రీసెర్చ్కి ఉపయోగపడుతుంది. 4వది, వెదర్ ప్రెడిక్షన్ అంటే వాతావరణ పరిస్థితుల్ని అంచనా వేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేసి ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.